సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఈ క్వెషన్స్ వర్డ్స్ అనేది చెప్పుకున్న తర్వాత ఇంతటితో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది అయిపోతది. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది మనం చూసుకుందాం. ఇక్కడ క్వెషన్ వర్డ్స్ అనేటివి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఒకటి వాట్, డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేవి 6 ఉంటాయి. వాట్, వెన్, వేర్, హౌ, హూమ్, వై అనేటివి ఇక్కడ 6 ఉంటాయి. దానికి మనము తెలుగులో మీనింగ్ చూసుకుంటే వాట్ అంటే ఏమిటి, ఏమి, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, హూమ్ అంటే ఎవరిని, వై అంటే ఎందుకు. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత. నెక్స్ట్ వెన్ విల్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తావు. నెక్స్ట్ వేర్ అనే దానికి ఎగ్జాంపుల్ ఏంది, వేర్ ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. నెక్స్ట్ హూమ్ దిస్ ప్లేస్ ఈజ్ రిజిస్టర్డ్, ఎవరిని ఆ ప్లేస్లో రిజిస్టర్ చేసినారు. నెక్స్ట్ వై డు నాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం, నువ్వు ఎందుకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేవు అనేది మనం ఇలా సింపుల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ వర్డ్స్ అనేవి మనం సింపుల్గా యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుందాం. చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ 6 ఉంటాయని చెప్పిన. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ వర్డ్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డస్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ సబ్జెక్ట్ని బట్టి ప్లూరల్కి అయితే డూ, సింగులర్స్కి అయితే డస్ అనేది యూజ్ చేస్తాం. ప్లస్ V1 ప్లస్ సి అనేది సిఆర్ కాంప్లిమెంట్ ఆర్ ఆబ్జెక్ట్ అయినా అనొచ్చు, దీన్ని ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చనింగ్ వర్డ్స్ ఏంది, వాట్, వెన్, వేర్, వై, హౌ, హూమ్ అనేది వాడతాం. అదే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఈ సెంటెన్స్ చూసుకుంటే చూడండి, డూ డస్ సబ్జెక్ట్ V1 కాంప్లిమెంట్, ఇదే దీనికే మనము బాక్స్ అనేది ఇక్కడ వేసినాం చూడండి. వేస్తే వాట్ డూ దే బ్రింగ్ ఫ్రమ్ ద మార్కెట్ నుంచి ఏమి వారు మార్కెట్ నుంచి ఏమి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వెన్ డస్ మిషా రీచ్ హర్ స్కూల్, మిషా అనే ఆమె స్కూల్కి ఎప్పుడు వచ్చింది. వేర్ డూ గర్ల్స్ ప్లే ఇన్ ద ఈవినింగ్ టైంలో గర్ల్స్ అందరూ ఎక్కడ ఆడుకుంటున్నారు. నెక్స్ట్ వై డస్ షీ మేక్ సచ్ లౌడ్ నాయిస్, ఈమె గట్టిగా ఎందుకు అరిచింది. వై అంటే ఎందుకు, ఈమె ఎందుకు గట్టిగా అరిచింది. హౌ డూ దే ఎర్న్ సో మచ్ మనీ, వారు ఎలా ఎక్కువ మనీని ఎర్న్ అంటే సంపాదించారు. హూమ్ డస్ షీ వెంట్ టు మీట్, ఎవరిని ఈమె కలుసుకుంది. అలా మనము WH వర్డ్స్ అనేది ఇలా సింపుల్గా యూజ్ చేస్తాము. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఈజీగా మీరు ఇంగ్లీష్ అనేది సింపుల్గా మాట్లాడగలుగుతారు. ఫస్ట్ మీకు టెన్సెస్ అనేవి ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో, ఏ టైంలో ఎలా యూజ్ చేయాలో మీకు తెలిస్తే ఈజీగా అనేది మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలుగుతారు. ఎక్కడైనా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు మన లాంగ్వేజ్ అయితే తెలుగే కావచ్చు, కానీ ఇంగ్లీష్కి అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనకు వచ్చి ఉండాలి. ఇది ఈ వీడియో. ఇంతటితో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూసుకుందాం, సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏందో చూసుకుందాం. దానికి 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.